మీరు కూడా నాలాగా ఎవ్వరు కూడా మోసపోవాకండి. దొంగస్వామి దగ్గర పోయి ఎక్కడ పడితే అక్కడికి పోయి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడికి పోయి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ కార్తీక స్వామి అనే దగ్గరికి రండి. మమ్మల్ని డబ్బులు ఏ మాత్రం ఆశించలేదు. మేము అనుకునేది మేము కూర్చున్నాకనే అతను మమ్మల్ని చూసి ప్రతి ఒక్కటి ఆయననే చెప్పి మాకు మా మనసుకు బాగా చల్లటి చేసినాడు. కానీ ఎక్కడికి పోయినా కూడా ఏ సాముల దగ్గర పోయినా వాళ్ళే మేమే చెప్పుకున్నాం, కానీ మా సమస్య వాళ్ళ సమస్య ఆ సాములు చెప్పలేదు. కానీ దొంగ స్వాములు మాత్రమే. దయచేసి మీరు ఎవ్వరు కూడా పోకండి. మీకు చేతులెత్తి ముక్కుతున్నాను. ఎటువంటి సమస్యలైనా కూడా మీకు ఏ సమస్య, మీ సమస్య పరిష్కారంలో ఈ స్వామి ఉన్నాడు. కార్తీక స్వామి అనే స్వామి గురువు దగ్గరికి రండి. మీరు డబ్బుకు ఆశపడాయన కాదు. మీకు ముఖ సౌందర్యం చూసిన వెంటనే ప్రతి ఒక్క నిమిషమే చూస్తానే వెంటనే చేస్తాడు మీకు పరిష్కారం. డబ్బుకు ఆశించే మనిషి కాదు. దయచేసి మీరు రావాలని కోరుతున్నాను. ఎన్ని కష్టాలు పడినానో, ఎన్ని బాధలు పడినానో నాకు తెలుసు. కానీ నా సమస్య వల్ల ఎన్నో హైదరాబాద్లో కృతంగిరాలు సాములను పిలిపించి హోమాలు యజ్ఞాలు అన్నీ చేయించినాను. కానీ ఏం ఫలితం లేదు. కానీ ఫలితం లేకపోయినా నేను ఎన్ని అవమానాలు పడినా, ఎన్ని కష్టాలు పడినా, నన్ను వెనకాల ఎంతమంది ఏమి చేసినారో నాకు తెలుసు. నేను ఉండే ఊర్లోనే. కానీ ఎంతమంది నన్ను టచ్ చేయాలని చూస్తున్నారు, కానీ వాళ్ళంతా ఎన్నికిపోయినారు. కానీ అయినా కూడా ముందుకు సాగిపెట్టి అమ్మని నమ్ముకుంటూ పోతానే ఉన్నాను. కానీ నా జీవితంలో ఏ మాత్రం ముందుకు వెళ్ళలేకపోయినాను. ఎన్నో చూసినాను, ఎన్ని సాముల దగ్గర పోయినా ఏం ఫలితం లేకపోయింది. కానీ నా జీవితంలో అమ్మ ఒక్కతుందిలే అనుకొని నడుచుకుంటా పోతాండే సమయంలో కార్తీక స్వామి అనే ఒక ఆయన నాకు ఆయన మాటల ద్వారా, ఆయన వాక్కు ద్వారా నాకు ఎంతో ఆత్మవిశ్వాసం కలిగి నేను ఆయన పాదాల చెంత చేరుకున్నాను. నాకు ఆయన దగ్గర బాగా మనసు నచ్చింది. అతని దగ్గరికి పోయి నా సమస్య మార్గం చేసుకొని నా కుటుంబం చల్లగా దీవించాలని ఆయన కోరుకుంటూ నేను ఇక్కడికి వచ్చాను.